వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత. ఈ రోజు మనం ప్రైమ్ లొకేషన్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చిందండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి హయత్ నగర్, షిర్డీ నగర్. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే చాలా మందికి తెలిసి ఉంటది. హయత్ నగర్ లో కట్టమైసమ్మ టెంపుల్ చాలా ఫేమస్. సో కట్టమైసమ్మ టెంపుల్ ఆపోజిట్ లేన్ లో మనకి కమాన్ అనేది వస్తుంది. కమాన్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మనకి లెఫ్ట్ సైడ్ లో మనకి అపార్ట్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఈ అపార్ట్మెంట్ ఎదురుగా మనకి 2 వేస్ అనే రోడ్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ సిమెంట్ రోడ్ అనేది వేశారు. ఇది 40 ఫీట్ రోడ్ వస్తుంది. ఇటు పక్క రోడ్ కూడా వేస్తారండి. ఇంకొక 10 డేస్ లో ఇది 30 ఫీట్ రోడ్ అనేది వస్తుంది. సో ఈ లొకాలిటీ చూస్తే ఇక్కడ మనకి అపార్ట్మెంట్ ఎదురుగా కిరాణం స్టోర్, అన్ని జనరల్ స్టోర్ అన్ని ఎదురుగానే ఉన్నాయండి. అంటే ఎక్కడ దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. సో ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అనేది కూడా రెడీ టు ఆక్యుపై. సో బయట నుంచి వెలివేషన్ చూడండి, చాలా నీట్ గా ఉంది. సో ఓవరాల్ గా వెలివేషన్ అనేది చూపిస్తున్నాను. టోటల్ గా మనకి 5 ఫ్లోర్స్ అనేది ఉంది. ఈచ్ ఫ్లోర్ కి 2 అపార్ట్మెంట్స్ అనేది ఉందండి, ఫ్లాట్స్. సో మనం ఇప్పుడు బయట ఉన్నాము, లోపలికి వెళ్ళి చూసామండి. సో ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాం. ఇక్కడ ఎదురుగా మనకి రూమ్ కనిపిస్తుంది కదా, ఇది వాచ్మెన్ రూమ్ అండి. సో ఇక్కడ మొత్తం పార్కింగ్ ఏరియా. అండ్ మనకి టోటల్ అపార్ట్మెంట్ చుట్టుపక్కల సెట్ బ్యాక్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు, అంటే వాకింగ్ పర్పస్. అండ్ ఇక్కడ సెట్ బ్యాక్ లో మనకి గార్డెనింగ్ లాగా ట్రీస్ కూడా పెట్టారండి. సో ఈచ్ ఫ్లాట్ కి ఒక పార్కింగ్ అనేది అవైలబుల్ లో ఉంది. ఇక్కడ వాచ్మెన్ రూమ్, నెక్స్ట్ అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉందండి. సో మనం ఇప్పుడు లిఫ్ట్ అండ్ స్టెప్స్ ఏరియా కవర్ చేద్దాము. సో ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అండి. సో మనకి 2 వే గేట్స్ ఉన్నాయని చెప్పాను కదా, 2 గేట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ కి మనకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే, చాలా మంది రిలేటివ్స్ ఇంటికి వచ్చినారంటే పార్కింగ్ కి చాలా ఫియర్ అవుతుంటారు. సో మనకి ఇక్కడ 2 వేస్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఫియర్ లేకుండా, అండ్ మనకి నార్మల్ స్మాల్ రోడ్స్ కాకుండా 30 and 40 ఫీట్ రోడ్స్ వచ్చాయి కాబట్టి ఈజీగా పార్కింగ్ గెస్ట్ కి మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ లిఫ్ట్ అండ్ ఇక్కడ స్టెప్స్ ఏరియా. సో మనం లిఫ్ట్ త్రూ పైకి వెళ్ళి మన ఫ్లాట్ చూద్దామండి. ఫైనల్ గా లిఫ్ట్ త్రూ పైకి వచ్చాం కదా, మన ఫ్లాట్ అనేది చూసుకుందాం. దానికన్నా ముందు మన లిఫ్ట్ లో ఎగ్జాక్ట్ కి మనకి 3 to 4 మెంబర్స్ అనేది పైకి రాగలరు. నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ ఏరియా చూడండి పైకి వెళ్ళడానికి, అండ్ ఇక్కడ స్టెప్స్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు ఇక్కడ స్పేస్ చూస్తే ఫ్లాట్ ఎదురుగా మనకి స్పేస్ చాలా స్పేషియస్ గా ఉంది. సో మనకి ఫ్లాట్ పక్కనే మనకి బాల్కనీ లాగా కూడా ఇచ్చారు. సో మనకి వాటర్ వెళ్ళడానికి ఒక పైప్ అనేది కూడా ఇచ్చారు. ఫ్లాట్ లోకి వెళ్ళి చూద్దాం పదండి. సో ఫైనల్ గా మనం ఫ్లాట్ లోకి వచ్చేసాము. అండ్ డోర్స్ కూడా చాలా క్వాలిటీగా వుడ్ తో, మంచి క్వాలిటీ వుడ్ తో చేశారండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ వెంటిలేషన్ అయితే చాలా అవసరం, అంటే యాంపిల్ వెంటిలేషన్ విత్ లెస్ పాపులేషన్. అండ్ ఇక్కడ మనకి వెంటిలేషన్ ఇంకా ఎక్కువ కోసం మనకి విండోస్ కూడా ఇచ్చారు, విత్ స్లైడింగ్ టైప్ ఇచ్చారు. పైన పిఓపి కూడా చూసిన మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు నీట్ గా. అండ్ దిస్ ఇస్ రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ అండి. సో ఇక్కడ మనం గెస్ట్ ఎవరైనా వచ్చినా కూర్చోబెట్టడానికి కూడా మంచిగా ఉంది. సో మనకి ఎదురుగానే ఇక్కడ టీవీ పాయింట్ అనేది ఇచ్చారు. సో మనకి కావాల్సినగా ఇంటీరియర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ అంటే తొందరగా మనకి ఈ ఫ్లాట్ అనేది మనం సొంతం చేసుకుంటే. సో అక్కడ మనకి చూడండి మెయిన్, నెక్స్ట్ ఇక్కడ విండో కూడా ఇచ్చారు. నెక్స్ట్ హాల్ నుంచి ఇక్కడ ఈ పార్ట్ చూస్తే మనం డైనింగ్ ఏరియా కూడా లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ పాయింట్ అనేది ఇచ్చారు. హాల్ నుంచి డైరెక్ట్ గా చూస్తే బాల్కనీకి వెళ్ళడానికి యూటిలిటీ ఏరియా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి పూజా రూమ్ ఇచ్చారు. పూజా రూమ్ పైన మనకి సజ్జలాగా ఇచ్చారండి, ఏమైనా పూజకి సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఈ ఓపెన్ కిచెన్ చూడండి, ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి అక్కడ స్పేస్ ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ అయితే చాలా మంచిగా ఉంది. అండ్ సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి సామాన్లు పెట్టుకోవడానికి. సో నెక్స్ట్ మనం బాల్కనీ కవర్ చేద్దాము. సో ఇక్కడ బాల్కనీ నుంచి బయట నుంచి చూస్తే ఓవరాల్ గా మనకి హయత్ నగర్ వ్యూ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి వాషింగ్ ఏరియా, యూటిలిటీ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓవరాల్ గా బాల్కనీ చూస్తుంటే ఇక్కడ చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. అందరికీ తెలుసు హయత్ నగర్ అంటే ఒక ప్రైమ్ లొకేషన్ అని. అండ్ ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ జీ హై స్కూల్ మనకు అందరికీ తెలుసు. సో ఈ హయత్ నగర్ లో కట్టమైసమ్మ టెంపుల్ అంటే చాలా ఫేమస్ అని చెప్పాను కదా. సో కట్టమైసమ్మ టెంపుల్ లేని ఆపోజిట్ లోనే మనకి కమాన్ నుంచి లోపల వస్తే మనకి అపార్ట్మెంట్ అనేది కనిపిస్తుంది. హాల్ నుంచి మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి ఇక్కడ. సో మనకి ఇక్కడ వాష్రూమ్ దగ్గర బల్బ్ పాయింట్ కూడా ఇచ్చారు. సో ఇది మనకి ఇండియన్ వాష్రూమ్ అండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దాము. ఇది మనకి వచ్చి టోటల్ అపార్ట్మెంట్ ఏరియా వచ్చి 400 స్క్వేర్ యార్డ్స్ తో వస్తుందండి. మనకి టోటల్ గా 5 ఫ్లోర్స్ అనేటివి ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ అనేటివి ఇచ్చారు. టోటల్ గా మనకి 10 ఫ్లాట్స్ అనేవి వస్తున్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ లో పిఓపి అండ్ సెల్ఫ్స్ అండ్ వెంటిలేషన్ చూపిస్తున్నాను. అటాచ్డ్ వాష్రూమ్ అండి.
నెక్స్ట్ మనకి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అనేది వస్తుంది. ఈచ్ ఫ్లాట్ మనకి ఎస్ఎఫ్టీ వచ్చి 1224 SFT తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. సో మనకి ఇది కార్నర్ ప్లాట్ అపార్ట్మెంట్ విత్ 2 సైడ్ వేస్ వస్తుంది, 2 రోడ్స్ వస్తుంది. కాబట్టి మనకి 2 రోడ్స్ వచ్చి ఒకటి 40 feet రోడ్ గేట్ ఎదురుగా మెయిన్ గేట్ అండ్ అనదర్ వచ్చి 30 feet రోడ్ అనేది ఇస్తున్నారు. మనకి వాచ్మెన్ రూమ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ అనేది కూడా అవైలబుల్ లో ఉంది. సో ఇక్కడ పైన స్పేస్ చూడండి, మనకి సజ్జం అది లోపల గోల్డ్ సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా వదిలారు. నెక్స్ట్ కిడ్స్ రూమ్ కవర్ చేద్దామండి. మనకి పార్కింగ్ ఫర్ ఈచ్ ఫ్లాట్ కి ఉంది. సో మనకి యాంప్లీ ఓన్ బోర్ వాటర్ అండ్ మున్సిపల్ వాటర్ అవైలబుల్ లో ఉన్నాయి. సో మనకి యాంపుల్ వెంటిలేషన్ విత్ లెస్ పాపులేషన్ అనేది ఇచ్చారు. ఇక్కడ కిడ్స్ రూమ్ చూడండి. సో ఓవరాల్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సెల్ఫ్స్ కూడా మంచిగా ఇచ్చారు. అండ్ కిడ్స్ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉందండి. పైన గోల్డ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు. సో కిడ్స్ రూమ్ లో మనకి ఇక్కడ పక్కన స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ విండో కూడా ఇచ్చారు. చార్జింగ్ పాయింట్స్ కూడా అన్ని ఇచ్చారండి. మనం ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ చూద్దామండి. సో ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వస్తున్నాము. రెయిన్ వాటర్ కింద మనకి స్టెప్స్ మీదకి రాకుండా మంచిగా నీట్ గా కవర్ చేశారు. సో ఓవరాల్ గా ఇక్కడ పైనుంచి మనం హయత్ నగర్ వ్యూ చూస్తే చాలా మంచిగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నామన్నట్టే ఉంది. సో చుట్టుపక్కల అంతా చూస్తే చాలా మంది ఇల్లులు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇంకా మనకి మంచిగా షాపింగ్ మాల్స్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ దగ్గరలో ఉన్నాయి. అండ్ ఈ టెర్రస్ మీద మనం ఏమైనా స్మాల్ కిట్టి పార్టీస్ చేసుకోవడానికి కూడా స్పేషియస్ అనేది చాలా మంచిగా ఉందండి. సో ఇక్కడ మనము అపార్ట్మెంట్ అనేది చాలా తక్కువ బడ్జెట్ కి ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చింది. మనం ఈ బిల్డర్ నంబర్ అనేది నేను డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను కాబట్టి బిల్డర్ కి డైరెక్ట్ గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో ఎటువంటి కమిషన్స్ లేకుండా చార్జ్ చేస్తున్నాం కాబట్టి మీరు డైరెక్ట్ గా బిల్డర్ కావచ్చు. ఇటువంటి ప్రమోషన్స్ కోసం మీరు కూడా నా నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ మాకు కూడా తక్కువ బడ్జెట్ మేము ప్రమోషన్ అనేది చేయబడుతుంది. సో ఈ ఫ్లాట్ ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయట్లేదు. నేను మీ నుంచి కోరుకుని జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి తక్కువ బడ్జెట్ లో ఎవరైనా ఫ్లాట్ అనేది చూస్తున్నా అంటే వాళ్ళకి ఈ వీడియో అనేది రికమెండ్ చేయండి. దీని ప్రైస్ వచ్చి 60 lakhs విత్ ఆల్ ఎమిటీస్ అండి. సో డైరెక్ట్ మీరు బిల్డర్ తో టాక్ చేసుకోవచ్చు ఫర్ నెగోషియబుల్ ఎవ్రీథింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.